హలో. నమస్తే సార్, కాళేశ గారండి. అవునండి. కాళేశ గారు, నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ అండి, కళ్యాణ్ దిలీప్ సుంకరా మాట్లాడుతున్నాను సార్, హైదరాబాద్ నుంచి. చెప్పండి సార్. ఏం లేదు సార్, బీబీసీలో మీ కథనం చూశాను సార్, చాలా ఇన్స్పైరింగ్ అనిపించి ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడదామని కాల్ చేశాను సార్. సరే, మాట్లాడండి సార్, కైలాష్ గారు ఏమైనా పనిలో ఉన్నారా సార్? డిస్టర్బ్ చేస్తున్నానా సార్? పోనీ ఏమైనా సాయంత్రం? లేదు సార్, లేదు సార్, ఒక చిన్న డౌట్ సార్, అడగచ్చా సార్? అడగండి సార్, చాలా మంది యువకులు ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు సరిగ్గా మాకు డబ్బులు వ్యాపారం చేసుకోవడానికి ఇవ్వట్లేదు అని కంప్లైంట్లు చెప్తున్న రోజుల్లో మీరే పని ఎక్కడుంటే అక్కడికి ఎత్తుక్కెళ్ళి చేసుకోవాలనేటువంటి ఆలోచన తమరికి ఎలా స్ఫురించింది సార్? నాది ఇంతవరకు షాప్ అండి, సార్. సార్, ఆల్ రౌండ్ మొత్తం కుడతా సార్. సరే, ఆల్టరేషన్ అయితే ఎట్టుంటది అని నాకు ఆలోచన వచ్చింది. ఎల్లంటే తిరిగి చేస్తే ఎట్టుంటది అని సార్. రిక్షా బండి మీద సెట్ చేశా, మామూలు 3 చక్రాల రిక్షా బండి మీద సార్. సార్. సెట్ చేస్తే అప్పుడు ఏమైంది, బాగుంది సార్. బాగుండి మనకు అప్పుడులోనే 300 రోజుకి వచ్చేసాయి, ఒక 20 ఏళ్ళ కింద. అబ్బో, అంటే ఇది మీరు 20 ఏళ్ళ క్రితం మొదలు పెట్టారు సార్, ఇంటింటికి వెళ్ళేలా కుట్టాలి అనేటువంటిది? 20 ఏళ్ళ నుంచి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. సరే, అక్కడ నుంచి తర్వాత ఈ ఎక్స్లో కావాలని కొనుక్కున్నాను నేను 100 సార్. తర్వాత ఈ బండి దొరికింది నాకు వేరేగా, దానికి గుంటూరులో సెట్ చేయించేసా. ఇదైతే బాగుంటుంది, మనం తక్కువ ఉన్నది. ఇప్పుడు ఇంతకీ అది టీవీఎస్ ఎక్సెల్ మీద అమర్చినటువంటి బండి సార్ అది? అవునండి సార్, మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు సార్? ఎవరు లేరండి, నేను ఒక్కడే, మా ఆవిడే. సార్. సార్, అయినా కూడా మీరు ఇలా కష్టపడి పని చేయాలా, మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ జీవితం మీరు గడపాలనేటువంటి ఆలోచన సార్. అవును, ఆలోచన ఐడియా వచ్చింది, సెట్ చేసేసి అమ్మటే. వండర్ఫుల్ సార్. కాళేశ్ గారు, రోజుకి ఎంత సంపాదిస్తారు సార్ సుమారు సార్? ఒక 500-600 వస్తాయండి. వండర్ఫుల్ సార్. కాళేశ గారు, నా సైడ్ నుంచి ఒక చిన్న ప్రోత్సాహం కింద మీ నెంబర్ ఫోన్ పే అంటే నేను ఒక 10,000 రూపాయలు పంపిస్తాను సార్. జస్ట్ మనస్ఫూర్తిగా, అంటే మిమ్మల్ని నేను కలవలేకపోయినా మీ కథనం నేను బీబీసీలో చూసా, అది చాలా ప్రోత్సాహంగా ఉంది సార్. రెండోది ఏంటో చెప్పనా సార్, ఇంకో మాట మీరు ఆశ్చర్యపోతారు సార్. హై స్కూల్ రోడ్ లో అందరిని పెట్టించింది నేనే. వండర్ఫుల్ సార్. పెరంబలూరులోనా సార్? పెరంబలూరులో కాదు, ప్రీడబ్ల్యూ, ఇది పట్టమట హై స్కూల్ రోడ్ ఉంది కదా. అవును, పట్టమట హై స్కూల్ రోడ్ ఉంది సార్. అక్కడ అందరూ పాత బట్టలు కొడతారు. అవును సార్, అవును సార్. ఫస్ట్ నేనే పెట్టింది, నేను పెట్టినాక అందరూ నేర్చుకున్నారు నా దగ్గర కొంతమంది సార్. 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 తర్వాత అక్కడ నేనుంటే వాళ్ళకి దెబ్బని నన్ను పడగొట్టేశారు. సార్. 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 సార్, అంటే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా, అంటే మీరు షాపు పెట్టి లాస్ లోకి వెళ్ళినా, లేకపోతే ఇలా నేర్పించిన వాళ్ళే మిమ్మల్ని అన్యాక్రాంతం చేసినా, మీరు ఎప్పుడు ఎక్కడ బెసకలేదు సార్, ఏదో కొత్త ప్రయత్నం చేస్తారన్నారు. దేవుడు ఎత్తాడు నాకు సార్. 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 సార్, అది నా నమ్మకం. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. దేవుడు, భగవంతుడు అవకాశాలు కష్టపడే వాళ్ళకి ఇస్తాడు సార్. మీరు అది మరోసారి నిరూపించారు సార్ జీవించి. సార్. సార్, నేను ఒక్కసారి మీ ఫోన్ పే నెంబర్ ఇదేనా సార్? ఫోన్ పే నెంబరు సార్. సార్, అమ్మాయి నెంబర్ ఉంది, చెప్తా సార్. నాకు జస్ట్ ఆ నెంబర్ ఒక్కసారి మెసేజ్ పెట్టించండి సార్. నేను మీకు కొంచెం ఒక చిన్నపాటి ప్రోత్సాహం కింద నేను పంపిస్తాను సార్, 10,000 రూపాయలు. నేను మీతో టచ్ లో ఉంటాను సార్. విజయవాడ సైడ్ వచ్చినప్పుడు సార్ పర్సనల్ కలుస్తాను సార్. అట్లాగే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నెంబర్ చెప్పండి సార్, నెంబర్ చెప్పండి సార్. చెప్తా. 80 19 400 610. నేను దానికి అమౌంట్ పంపిస్తాను సార్. నేను ఇది మా అమ్మాయిది సార్. సార్, థ్యాంక్ యూ సార్, చాలా మంచి బలమైన సార్. మీరు చాలా ప్రోత్సాహం సార్. నాకు కామన్ ఎయిర్ లైబ్రరీ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది సార్. దానిలో నేను మీ మీద ప్రత్యేకంగా వాళ్ళ యువతకు ఆదర్శంగా ఎలా తీసుకోవాలి మీ మీద ఒక వీడియో చేస్తున్నాను సార్. తర్వాత మీకు ఈ నెంబర్ కూడా నేను అది వీడియో లింక్ పెడతాను సార్. అట్లాగే. నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి.